దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చిన్న మాట పాడండి. దైవ తండ్రి, మీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ చిత్రాన్ని తెలియజేయమని ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి వడ్డించి వివరించమని యేసునామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. 2025వ సంవత్సరంలో జనవరి మాసంలో ఇదే మాట తీసుకొని ఇందులో మనము దేవుని ప్రజలము అని చెప్పారు. దేవుని సొత్తైన ప్రజలము ఎలా ఉండాలి అనే మాట తీసుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న యోసేపు జీవితంలో నుండి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనం ఈ విషయంలో తొందరపడవద్దు, రక్షణ చేయకూడదు. నీతిమంతుడుగా ఉన్నాడు యోసేపు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి అని మొదటి నెలలో ఆ మాట చెప్పడం జరిగింది. 2వ నెలలో ఫిబ్రవరి మాసంలో మనం దేవుని సొత్తైన ప్రజలం లేదా దేవుని ప్రజలమైన మనం దేవుడు ఏం చేస్తాడు అనే మాట గమనించి ఆది కాండంలో ఉన్న అబ్రహాం గారిని జీవితంలో దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన ఆశ తీరుస్తాడు, మనం అడిగింది ఇస్తాడు, అన్నిటిలో జీవిస్తాడు అని ఫిబ్రవరి నెలలో మాట చెప్పడం జరిగింది. ఈ మార్చి మాసంలో కూడా మనం దేవుని ప్రజలము అనే మాటనే చెప్పాలన్నా. అంతే ఈ రోజున దేవుని ప్రజలకు దేవుడు చెప్తున్న జాగ్రత్తలు, దేవుని ప్రజలకు దేవుడు చేస్తున్న హెచ్చరికలు అని ఒక మాట చెప్తాను. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో దాదాపుగా ఒక 5 హెచ్చరికలు కనబడతాయి మనకు. అయితే ఇందులో ఈ రోజున ఒక్క హెచ్చరిక మాత్రమే ఒక మాట చెప్తారు. జాగ్రత్త చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. ఇది ఈ మాటలు రాసింది లేదా ఈ పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలు గారు రాశారు హెబ్రీయులకు. ఈ హెబ్రీయులు ఎవరు? దేవుని చేత విమోచించబడినవారు, దేవుని ప్రజలు, కడగబడినవారు, మారుమనసు పొందినవారు. యాకోబు తన జీవితం ఎట్లా మార్చబడిందో, పేరు మార్చబడిందో ఆ విధంగా మార్చబడిన బిడ్డలు, దేవుని నమ్మిన విశ్వాసులకు పెట్టబడిన మరొక పేరే హెబ్రీయులు. పాత నిబంధన కాలంలో ఈ పేరు చాలా పేరు తెచ్చినటువంటి పేరు. సహజంగా ఇప్పుడు బాగా వెలుగులో ఉన్న పేరు, నానుతున్న పేరు, మనం వినియోగిస్తున్న పేరు, వాడుతున్న పేరు విశ్వాసులకు మరొక పేరే హెబ్రీయులు కూడా. కానీ హెబ్రీయుల పేరు ఆ పత్రిక వరకే పరిమితం అయిపోయింది.
ఆ పదాన్ని మనం వినియోగంలో లేదు, వినియోగం లేదు. ఇతరులు అంటే మనమే, దేవుని ప్రజలమే, దేవుని బిడ్డలమే, మారు మనసు పొందిన వారు. అంటే ఎవరైతే మారు మనసు పొందారో, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డారో వారికి ఈ పత్రిక వ్రాయబడింది. వారికి చాలా మాటలు ఇక్కడ చెప్పబడింది. వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అందులో ఒక జాగ్రత్త ఏంటంటే, మనము ఇంతవరకు ఏవైతే విన్నామో మాటలు లేక ప్రసంగాలు, వాక్యము, ఆ వినిన వాక్యం, ఆ వినిన సంగతులు అవి కొట్టుకొని పోకుండా ఉన్నట్లు జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త కలిగి ఉండండి. మనం కలిగి ఉన్న వాటిని పోగొట్టుకోకుండా ఉండాలంటే రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఉదాహరణ, మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మెయింటైన్ చేస్తారు. జేబులో ఉన్న అమౌంట్ పోగొట్టుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మెయింటైన్ చేస్తారు. ఆ పర్సే పోకుండా ఉండాలంటే జోబే గట్టిగా ఉండాలి, మంచి జోబి ఉండాలి, లూజ్ జోబి ఉండాలి. అంటే కొన్ని జాగ్రత్తలు. ఒక్కోసారి మనం బయటికి వెళ్తా ఉంటే కొన్ని హోర్డింగ్స్ కనపడతా ఉంటాయి. ఇక్కడ ఒక 50 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళండి, ఇక్కడ 100 కిలోమీటర్ల స్పీడ్ మాత్రం వెళ్ళండి అంటే జాగ్రత్త అన్నమాట. ఈ జాగ్రత్త పాటించకపోతే ఏదో విపత్తు లేదా ప్రమాదం జరిగింది అని అర్థం. అయితే ఆ బైబిల్లో నుండి కొన్ని విషయాలు చాలా స్పీడ్గా త్వరగా కొన్ని మాటలు చెప్తాను. మనం ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడో లేక మనకు చెప్తాడో వాటిని వినిన సంగతులు అంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగా కంటారు. అంటే ఎవరైతే వింటారో విన్న వాటిని జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తుంది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆది మానవుడైన ఆదాము గారికి. ఇక్కడ చాలా పండ్లు ఉన్నాయి, మీరు తినవచ్చు. కొన్ని పండ్లు నువ్వు తినగలిగినవి ఉన్నాయి, నువ్వు తినకూడనివి ఉన్నాయి, అవి తినబాకు. ఒకవేళ నా మాట వినకుండా నువ్వు తింటే వచ్చే నష్టం, వచ్చే పరిస్థితి ఏమిటంటే, ఏ రోజైతే నువ్వు ఆ పండు తింటావో అదే దినమున నువ్వు చస్తావు. అంటే దీని వెనుకున్న భావం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నీ చెవికి వినబడింది, నువ్వు విన్నావు. ఆ వినిన దానిని నువ్వు కరెక్ట్గా ఆ విషయంలో జాగ్రత్తగా వహించకపోతే ఖచ్చితంగా చచ్చిపోతావు. అంటే వినకపోతే చస్తావు అనేది దీని అర్థం. వినకపోతే ఇక్కడ ఆదాము గారు విన్నారు, కానీ ఆ వినిన దాని విషయంలో జాగ్రత్త తీసుకోలేదు. 3వ అధ్యాయము 9వ వచనం లేదా 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూర పాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని 6వ వచనములు ఉంటుంది. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను, అతడు కూడా తిన. 6వ అధ్యాయం 16వ వచనములో అవి తినవద్దు అని చెప్పాడు. ఆ మాట ఆదాము చెవులకు వినబడింది, ఆదాము గారు విన్నారు. కానీ 3వ అధ్యాయం 6వ వచనములో ఆయన ఆ పండును తిన్నాడు. అంటే ఆయన వినిన విషయంలో ఆయన జాగ్రత్త వహించలేదు. ఒకేలా హెచ్చరికను లెక్క చేయలేదు. తనకు చెప్పిన జాగ్రత్తను అతను పాటించలేదు. ఆ హెచ్చరికను లెక్క చేయకపోవడం ద్వారా అతనికి వచ్చిన ప్రమాదం ఏమిటి అంటే, అక్కడ 3వ అధ్యాయము 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు
నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక నీవు మన్నైపోదువు. ఈ శాపం వచ్చింది. అంటే ఏదైతే తన చెవులతో అతను విన్నాడో, విన్న దాన్ని అతడు గైకొనకపోవడం ద్వారా, విన్న దాని ప్రకారం చేయకపోవడం ద్వారా, లేక హెచ్చరికను లెక్క చేయకపోవడం ద్వారా అతనికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే శాపం. ఈ రోజున చాలా సార్లు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, కుటుంబాల్లో శాపం అనుభవించడానికి కారణం జాగ్రత్తలు తీసుకోకపోవడం, లేక దేవుడు ఇచ్చే హెచ్చరికలు లెక్క చేయకపోవడం, దేవుని మాటలు మీరడం. ఈడ మొదటి మానవుడు, మొట్టమొదటి మనిషి ఈ భూమి మీద ఎవరు లేరు. దేవుడు తన రూపంలో తన చేతులతో తాను ఇష్టపడి చేసుకున్న మానవుడు కానీ ఎప్పుడైతే తాను చెప్పిన జాగ్రత్త అతను తీసుకోలేదో, ఆ జాగ్రత్త పాటించలేదో, అతడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. చాలా సార్లు మనం చేయడానివి చేసి కూడా మాట్లాడనివి మాట్లాడి ఏవేవో కొని తెచ్చుకొని తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మనం దేవుని మీద నింద వేస్తాం. అమ్మ తల్లి గారు, పెద్ద అమ్మ చెప్పిన మాట కూడా, దేవుడు నన్ను రిక్తురాలిగా, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పుకొచ్చింది. కానీ దేవుడు అన్యాయం చేయలేదు. ఆమె నోచారేది. ఆమె నేను తప్పు చేశాను, నాకు పొరపాటు అయిపోయింది అంటే చాలా బాగుండేది. ఒక యవనస్తుడైన తప్పిపోయిన కుమారుడు తన పాపాన్ని ఒప్పుకొని అంగీకరించాడు. కానీ అక్కడ ఆ తల్లిగారు ఆమె తన తప్పేదాన్ని, తన పాపం ఒప్పుకోనని పరిస్థితిలో ఉన్నది. తర్వాత 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్ష మునకు పో మార్గమును కాల్చుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టి. ఇక్కడ 24వ వచనం రాయబడిన మాట ఏంటంటే ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. దేవుడు ఏదేని తోటలో అయితే ఆదామును ఉంచాడో, ఇక్కడ ఉండు, ఇక్కడ తిను, ఇక్కడ ఫలించి అభివృద్ధి చెందు అని చెప్పాడో, అదే ఏదేని తోటలో నుంచి ఆదామును నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాడు. కారణం తాను చెప్పిన జాగ్రత్తను తను పాటించకపోవడం, తాను వినిన సంగతి విషయంలో తను జాగ్రత్త వహించకపోవడం. ఈరోజు అక్కడక్కడ కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు కార్లు, బైకులు, ఇవి ఎందుకు ఇది జరిగింది ఈ పరిస్థితి అంటే అతివేగం అంటే జాగ్రత్తలు పాటించలేదు. ఈ రోడ్లో ఇంతవరకే స్పీడ్ వెళ్ళాలి, ఈ టైంలో ఇంత మైలేజ్, ఇంత స్పీడ్లోనే వెళ్ళాలి, ఈ రేంజ్కి, ఇతని వయసుకు, ఇతని పరిస్థితికి ఇంతలోనే వెళ్ళాలి, కానీ అంతకు మించి వెళ్ళాడు. అందుకే ఈ దుస్థితి ఎదురైంది, ఈ పరిస్థితి జరిగింది. అలా చేయకపోతే ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్తా ఉంటాం ప్రియులారా. తర్వాత ఆదాము తనను చాలా కోపానికి గురయ్యాడు. చాలా ఆదాముకు దేవుని బాధ పెట్టాడు. వీరిని సృష్టించాను, వీరి కోసం ఏదైనా తోటలో సృష్టించాను, ఏదైనా తోటలో ఉంచాను, కానీ ఇతడు నా మాట వినలేదు. అతని చెవులు కలుగజేసింది దేవుడు, అతని ముక్కు కలుగజేసింది దేవుడు, అతని చేతులు కలుగజేసింది దేవుడు. కానీ దేవుడు ఎంతగానో ప్రేమించి నా బిడ్డ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని తన చేతులతో తన రూపంలో తయారు చేసుకొని తాను ప్రేమించి మళ్ళా ఒంటరి వాడవుతాడేమో, ఒంటరిగా ఉండకూడదు అని తన సాటి అయిన ఒక సహాయాన్ని ఇచ్చి ఇంత మేలు చేసి ఇన్ని పరిస్థితులు అతనికి కల్పించి వసతులు ఇచ్చి అతని ప్రేమించి అతను పెడితే అక్కడ దేవుని నోట నుండి వచ్చిన సంగతులు విన్నాడు, కానీ వినిన విషయంలో అతడు జాగ్రత్తలు తీసుకోలేదు. దాని పర్యావసనమే దేవుడు బాధపడటానికి కారణం, అతడు వెళ్ళగొట్టబడడానికి కారణం. అతడు నువ్వు మన్నవు కనుక మన్నైపోదువుగా, కానీ శాపానికి గురి కావడానికి కారణం
ఎవరు కాదు, ఆదాము పాపమే, ఆదాము అజాగ్రత్తే, ఆదాము జాగ్రత్త వహించకపోవడమే అనేటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇది ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన. ఆదాము ఒక పర్సన్, ఒక వ్యక్తి. తర్వాత మరొక మాటను కూడా మీకు చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రము అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కన్నులార చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. 8వ వచనంలో ధర్మశాస్త్రము అందులో ఉన్న కట్టడలను నీతి విధులను నువ్వు అనుసరించడంలో జాగ్రత్త పడు అని చెప్పాడు. 9వ వచనంలో మనస్సు విషయంలో జాగ్రత్త పడు అన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఆది కాండంలో యాకోబు యొక్క కుటుంబం దాదాపుగా 70 మందిగా కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఈ 70 మంది 700 మంది అయ్యారు, 700 మంది 7,000 మంది అయ్యారు, 7,000 మంది 70,000 మంది అయ్యారు, 70,000 మంది ఇంచుమించుగా 5 లక్షలు. అక్కడ బయలుదేరిన కాలపాలం 5 లక్షలు ఉంటుంది. చరిత్ర చెప్పేది ఇంచుమించు 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు అంటే విస్తరించారు, అభివృద్ధి చెందారు, సంతానాభివృద్ధి చెందారు, గొప్పవారయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. కానీ వారు పెరిగి పెద్దవారు అవుతుండగా వారి మీద కన్యలు చేసిన రాజు వారిని ఇబ్బంది పెట్టడం చూచి, వారిని కష్టపెట్టడం చూచి, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు మనం పడలేం, ఇక మనం దేవునికి మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాము అని చెప్పేసి వారు నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాల్లో దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తాం. దేవుడు వారి మొరలు విన్నట్లుగా చూస్తాం. దేవుడు వారి బాధలు చూచినట్లుగా చూస్తాం. ఆ దేవుడు వారి బాధలు చూసి వెంటనే మోషేకి ఫోన్ కొడతాడు. మోషే, నా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు, వారి బాధలు నేను చూడలేను, వారిని విడిపించాలి, వారిని విడిపించాలి, నువ్వు రా. అయ్యా గొర్రెలు ఉన్నాయి, విడిచిపెట్టి వచ్చేసాయి, భార్య పిల్లలు ఉన్నాయి, కొద్ది రోజులు త్యాగం చేయి అన్నాడు. గొర్రె మందలు వదిలి విడిచిపెట్టాడు. భార్య పిల్లలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నాడు. సేవ నిమిత్తమై, సేవ కోసమై, ఇశ్రాయేలు కోసం చాలా కష్టాలు పడ్డాడు, చాలా శ్రమలు పడి, చాలా ఇబ్బందులు పడి, ఫరోతో నానా తిట్లు తిన్నాడు, నిందలు భరించాడు, ఇబ్బందులు పడ్డాడు. తుదకు చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన పిదప ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. చెప్పిన ధర్మశాస్త్రం విషయంలో జాగ్రత్త, ఆయన ఆజ్ఞల విషయంలో జాగ్రత్త, ఆయన నీతి నియమాల విషయాల్లో జాగ్రత్త, జాగ్రత్త అనే మాటలు అక్కడ చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత కూడా ఈ ద్వితీయోపదేశకాండం అంటేనే రెండవసారి చెప్పబడిన మాటలు అని అర్థం. ఇవన్నీ నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో ఉన్న విషయాలు, జాగ్రత్తలు మరొకసారి చెప్పబడ్డాయి. మరోసారి తిరిగి వ్రాయబడిన గ్రంథమే ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం ఇక్కడ వ్రాయబడిన విషయాల్లో ఇంకొక మాట కూడా ఉంటుంది. ఇక్కడే ద్వితీయోపదేశకాండం 20వ వచనం చూడండి. 20వ వచనం 4:8 చదివే కదా. 20వ వచనంలో సూర్యచంద్ర 19వ వచనం అది. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజలకు
కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. మిమ్మల్ని విడిపించింది ఈ లోకంలో ఉన్న మనుషులు కాదు, ఈ లోకంలో ఉన్న బొమ్మలు కాదు, ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కాదు. సర్వ 19వ వచనంలో సర్వాకాశం క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాడికి నమస్కారం. ఇవన్నీ దేవుని చేత కలుగజేయబడిన సృష్టి, దేవుని చేత నిర్మించబడిన సృష్టి ఏదైతుందో వేటిని కూడా మీరు నమస్కరించకూడదు, పూజింపకూడదు. ధర్మశాస్త్రము ప్రజలకు ఇచ్చినప్పుడు నిర్గమకాండ 20వ అధ్యాయం 4వ వచనంలో పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉండే నీళ్ళ ఏందే కానీ నువ్వు ఏ రూపము చేసుకోకూడదు, ఏ రూపం దేనికి నువ్వు సాగిలపడకూడదు. అది విగ్రహారాధన. 16:22 కూడా నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషిస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏంటంటే విగ్రహారాధన విషయంలో జాగ్రత్త ఉండండి. మీరు విగ్రహాల జోలికి వెళ్ళవద్దు, విగ్రహాలను పూజించవద్దు అని చెప్తే చరిత్ర అంతా చెప్పడానికి కుదరదు. కానీ నిర్గమకాండ 33వ అధ్యాయంలో జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను, చూద్దాం రండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 2వ వచనం. 1 మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు వారి యొద్ద ఉన్న వాటిని తీసుకొని పోగరుతో రూపములు ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదేనని. దేవుడు దేని విషయంలో ఏదైతే జాగ్రత్త చెప్పాడో ఇశ్రాయేలు ఖచ్చితంగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయా. సర్వాకాశం క్రింద ఉన్న సృష్టం ఏది మిమ్మల్ని విమోచింపలేదు. మహాగరుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సకల చరాచర జగత్తును నోటి మాట చేత కలగజేసిన దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఆయనకు మాత్రమే మీరు కృతజ్ఞులై ఉండండి, ఆయన మాత్రమే అనుసరించండి, ఆయన మాత్రమే మీరు పూజించండి. ఈ లోకంలో ఉన్న దేన్ని మీరు అనుసరించవద్దు, దేన్ని పూజించవద్దని ఎంత జాగ్రత్త అయితే దేవుడు చెప్పాడో ఖచ్చితంగా వారు ఆ జాగ్రత్తను తప్పారు, జాగ్రత్తగా ఉండలేకపోయారు. ఆ దూడను తయారు చేసిన తర్వాత ఈ దూడే మన దేవుడు, ఈ దూడే మనల్ని విడిపించాడు, ఈ దూడే మనల్ని రక్షించాడని ఆ దూడకు నమస్కరించడం మొదలుపెట్టారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పెద్ద గొప్ప విగ్రహ సంబంధమైన పండుగలలో అది కూడా ఒకటి అయిపోయింది. ప్రతి సంవత్సరం గొల్లావు అనే ఒక పేరుతో ఒక పెద్ద కార్యక్రమం, ఒక పెద్ద పండగ జరుగుతూ ఉంటుంది. ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయారు, ప్రజలు తప్పిపోయారు. ఇది సమాజానికి దేవుడు ఇచ్చిన సందేశం. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలు జాగ్రత్తగా ఉండలేకపోయారు. అక్కడ ఆదాముకు ఒక్కడికి చెప్పిన మాట, ఆదాము జాగ్రత్తగా ఉండలేకపోయాడు. ఇక్కడ ప్రజలు ఉండలేకపోయిన దాన్ని బట్టి ప్రజలు అరణ్యంలో వారు రాలిపోయినట్లుగా చూస్తాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఉన్న పురుషులందరూ చనిపోయారని రాయబడి, అక్కడ ఎవరైతే సున్నతి చేయబడలేదో వారందరూ చనిపోయారని ఉంటుంది. ఒక యెహోషువ కాలేబును మాత్రమే కనాను దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ ప్రజలందరూ కనాను దేశానికి
చేరలేకపోయారు. ఎందుకు కనాను దేశానికి వెళ్ళలేకపోయారు అంటే వారు దేవుడు ఏ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పాడో వారు ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండలేకపోయారు, జాగ్రత్త వహించలేకపోయారు. కాబట్టి ప్రజలు విగ్రహారాధికులుగా మారిపోయారు. అదేనే వారి లక్ష్యంగా మారిపోయారు. ఒక మాట చెప్తా చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15 నుండి కొన్ని చూస్తే, వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. తర్వాత 15వ వచనం చివరి లైన్లో, యెహోవా తమకు సెలవిచ్చినట్టు తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైదే రాయబడింది. 16వ వచనం చివరిలో, ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతలను పూజించిరి అనే మాట రాయబడింది. 17వ వచనంలో, యెహోవా దృష్టికి చెడుతనము చేయుచూ వచ్చిరి, ఆయనకు కోపం పుట్టించిరి. 18వ వచనంలో, కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారెందు బహుగా కోపగించి తమ సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను అనే మాట వ్రాయబడింది. తర్వాత 20వ వచనములు కూడా, అంతటి యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరిని విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాళ్ళ చేతికి అప్పగించెను, వారిని తమ సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఇక్కడ ఆహాజు రాజు ఆధ్వర్యంలో జరిగిన విగ్రహ సంబంధమైన విషయాలు ప్రజలందరూ తప్పుదోవ పడిపోయారు. దానికి కారణం ఆహాజు, కానీ ప్రజలందరూ విగ్రహారాధికులుగా మారిపోయారు. దేవుడు ఏదైతే చెప్పాడో చేయొద్దని, ఆ చేయొద్దన్నదే వారు చేశారు. విగ్రహాల జోలికి వెళ్ళొద్దని, విగ్రహాలు చేసుకోకూడదని చెప్పారు, వారు చేశారు. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించినట్లుగా వారిని ఇక్కడ దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. అంతిమంగా ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొంది బయటకు వచ్చిన లక్షల మంది ప్రజలు అందరూ కూడా వారి తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, వారి విగ్రహ సంబంధమైన పూజలను బట్టి వారు అరణ్యములో రాలిపోయారు, వారు అరణ్యంలో సంహరించబడ్డారు, చచ్చిపోయారు. కానీ ఒక యెహోషువ కాలేబులు మాత్రమే అక్కడికి వెళ్ళారు. నేను చెప్పే మాట ఏంటంటే, ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన విధంగా మీరు వినిన సంగతిలో విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీరు కొట్టుకొని పోకుండా జాగ్రత్త కలిగి ఉండండి. ఆదాము వినిన సంగతిలో ఆయన జాగ్రత్తగా ఉండలేకపోయాడు, తాను వినిన సంగతిని మర్చిపోయాడు. ఆ విషయంలో దాన్ని బట్టి అతడు వెళ్ళగొట్టబడ్డాడు, శపించబడ్డాడు, దేవునికి బాధను కలుగజేశాడు. మనం కూడా ఒక్కోసారి దేవుడు ఏదైతే చేయొద్దని చెప్తాడో అది చేసేటప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని బట్టి బాధపడతాడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈరోజు నీవు ఉన్న స్థలంలో నుంచి దేవుడు నిన్ను వెళ్ళగొట్టకపోవచ్చేమో, సంఘంలో నుంచి వెళ్ళగొట్టకపోవచ్చేమో, నీ ఇంటిలో నుంచి నిన్ను వెళ్ళగొట్టకపోవచ్చేమో, కానీ దేవుడు బాధపడతాడు అనే మాట గుర్తు. ఆదాము ఆ పరిస్థితి, వెళ్ళగొట్టే పరిస్థితి, శపించబడిన స్థితి రావడానికి కారణం జాగ్రత్త వహించకపోవడమే. అది ఒక వ్యక్తి విషయంలో జరిగిన సంగతి. తర్వాత ఒక జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన మాట, ఇదిగో ఈ విషయంలో మీరు విగ్రహారాధికులు కాకుండా ఉన్నట్టు జాగ్రత్త పడండి అని చెప్పాడు దేవుడు. వారు జాగ్రత్తగా ఉండలేకపోయారు, వారు విగ్రహారాధికులుగా మారిపోయారు, తిరుగుబాటు స్వభావం చేసేవారిగా మారిపోయారు. కాబట్టి వారు అక్కడే అంతరించిపోయారు, అక్కడే చనిపోయారు. ఈరోజు నా మానవుడు కూడా దేవుని మాటలు వినకపోవడం ద్వారా ఆత్మీయంగా చనిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ రోజు వారు భౌతికంగా చనిపోయారు, భౌతికంగా ఎక్కడి వరకు రాలిపోయారు. ఎండాకాలంలో ఒక చెట్టుకున్న ఆకులు ఎట్లా రాలిపోతాయో ప్రజలు అట్లా రాలిపోయారు. ఏదో రాబడి ఉంటుంది, పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయారు. కారణం జాగ్రత్త వహించకపోవటం లేక
హెచ్చరికను లెక్క చేయకపోవడం. హెచ్చరికను లెక్క చేయకపోవడం. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంగతి మీ దృష్టికి తీసుకొచ్చారు. ఒక జనాంగ విషయంలో, ప్రజల విషయంలో జరిగిన సంఘటనను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇదంతా చెప్పడానికి ఒక 40 minutesలో అయ్యే పని కాదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒక సంఘం విషయంలో ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను. ఒక వ్యక్తి, ఒక సమాజం, ఒక సంఘం, ఈ 3వ మాట చెప్పి నా మాట ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము దగ్గరికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 ఇది 7 వచనాల వరకు ఇది ఒక ప్యాసేజీ. బైబిల్లో 7 అనే పదాలు చాలా కనపడతాయి. సంఘాలు, నక్షత్రాలు, బోరలు, దూతలు కనపడతాయి. ఇందులో 7 సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘం ఎఫెసు సంఘం, మొదటి సంఘం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఈ సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక లేక ఒక జాగ్రత్త. జాగ్రత్త అనే పదం కనపడకపోవచ్చు కానీ జాగ్రత్త ఏమని చెప్పాడంటే 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయను. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసు. ఇది జాగ్రత్త కదా. జాగ్రత్త పడండి. ప్రేమ విషయంలో కొద్దిగా తగ్గింది టెంపరేచర్, కొద్దిగా అది మళ్ళీ సరి చేసుకుంటే సరి, లేకపోతే చాలా కఠినమైన మాట మాట్లాడాడు. దీపస్తంభం అదే దీపస్తంభం. ఒకప్పుడు దీపస్తంభం అనేది ఒక దీపం పెట్టేవారు, దీపస్తంభం ఒక దీపం పెట్టేవారు. అది అనేకులకు వెలిగించేది. కానీ ఒక వ్యక్తికి దీప స్తంభం అనేది ఒక గుండెకాయ లాంటిది. అంటే ఆత్మీయంగా మరణము అనేది. ఇక్కడ ఇది చాలా పెద్ద స్టోరీ అయినా నేను ఇట్లా చెప్తాను. ఇది గడిచిన నెలల నుండి వస్తున్న మాటలే కదా. ఇది ఈ ఎఫెసు అనే సంఘానికి రాసిన మాటలు. ఈ ఎఫెసు సంఘము గురించి అపోస్తుల కార్యముల గ్రంథం 17, 18, 19, 20 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంటుంది. 17, 18, 19, 20 వచనాల్లో ఈ ఎఫెసు అనేది ఒక పెద్ద పట్టణం. ఈ పట్టణంలో అర్తెమీదేవి అనే విగ్రహ పూజ చాలా గొప్పగా జరిగేది. దాన్ని డయానా అని పిలుస్తారు. ఈ ఎఫెసు పట్టణం అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప పట్టణం. ఈ రోజున అమెరికాలో గొప్ప పట్టణం అంటే లాస్ ఏంజల్స్ అని, ఇంకా వాటికన్ సిటీ, ఇంకా 2-3 పేర్లు చెప్తారు కదండి. మన ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే ఏం లేవట సహజంగా. ఏదో చెప్పుకుందామంటే వైజాగ్ అంటారు. తెలంగాణ చెప్పాలంటే హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్. అట్లానే అప్పుడు ఉన్న అది ఆసియా ఖండంలో ఉంది అని చెప్తారు. ఇప్పుడు అది టర్కీ దేశంతో పిలువబడతా ఉంది. అది రాజకీయానికి మంచి పేరు గాంచింది. చాలా అందమైన సుందరమైన పట్టణాల్లో అది కూడా ఒకటి. మొన్న పోయిన నెల ఒక వార్త విన్నా. వైజాగ్ ఒక అందమైన పట్టణం అనే ఒక పేరు ఉంది. కానీ ఇప్పుడు మనం పోయింది గ్రేడ్లో అది ఏదో కొద్దిగా అపరిశుభ్రంగా ఉంది, కొద్దిగా సరైన మెయింటెనెన్స్ జరగలేదు అని దానికి ఉన్న ర్యాంక్ తీసేశారు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా అందమైన సుందరమైన పట్టణం ఎక్కడైనా ఉంది అంటే అది ఎఫెసు పట్టణం. ప్రపంచంలో ఎక్కడైనా గొప్ప వ్యాపార కేంద్రం ఉంది అంటే అది ఎఫెసు పట్టణం. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక మంచి రోడ్ కనెక్టివిటీ దేనికి ఉంది అయ్యా అంటే అది ఒక ఎఫెసు పట్టణం. అది చాలా పేరుగాంచిన పట్టణం. పౌలు గారు చేసిన యాత్రలో 2వ జర్నీలో 2వ ప్రయాణంలో ఈ ఎఫెసు పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఇంచుమించుగా 2.5 సంవత్సరాలు అక్కడే ఉండి సువార్త ప్రకటిస్తాడు.
ఇక ఏ ఊర్లో ఏ పట్టణంలో అన్ని రోజులు పౌలు గారు నివాసం చేయలేదు. ఒక వెళ్తాడు స్వార్థ చేసుకుని, ఎవరైనా రక్షించబడితే ఆకర్షించబడితే వారి యొక్క గ్రూప్గా చేసి ఒకరికి అప్పచెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఎఫెసీ పట్టణం మీద చాలా దృష్టి పెట్టి చాలా ప్రేమ చూపించి అక్కడ చాలా కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ చాలా భయంకరమైన విగ్రహ సంబంధమైన వ్యతిరేక సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన మనుషుల మధ్యలో పనిచేయడానికి వీళ్ళు ఎట్లాగైనా మార్పు తీసుకురావాలి, వీరికి దేవుడిని చూపించాలి, వీరికి దేవుని ప్రేమను అందించాలి అనే ఉద్దేశంతో వారి కోసం చాలా ప్రయాసపడి ఆడ సేవ చేయగా ఒక సంఘం ఏర్పాటు చేయబడింది. తర్వాత కట్టబడిన సంఘాల్లో ఉన్న సంఘాల్లో మంచి సంఘం, గొప్ప సంఘం, క్రమమైన సంఘం ఏదైనా ఉందంటే అందులో మళ్ళా ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికే పేరు వచ్చింది. అంటే అందమైన పట్టణంలో ఎఫెసీ సంఘానికే పేరు వచ్చింది. ఆ మంచి వాణిజ్య కేంద్రం కలిగిన పట్టణం ఏదైనా ఉందంటే అది ఎఫెసీ సంఘమే అన్నారు. అది రాజకీయంగా మంచిగా ఏదన్నా ఒక పట్టణం ఉందంటే అది ఎఫెసీ సంఘం పట్టణమే అన్నారు. మూఢత్వానికి, విగ్రహ సంబంధమైన వాటి కూడా పేరుగాంచింది అదే. ఆఖరకు ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు నిమిత్తం కట్టబడిన సంఘం ఏర్పాటు చేయబడిన తర్వాత కూడా సంఘాల్లో కూడా పేరుగాంచబడిన పట్టణము ఎఫెసీ సంఘమే అయింది. అయితే చాలా గొప్ప సంఘం, చాలా భక్తి కలిగిన సంఘం, చాలా గొప్ప విశ్వాసులు వీరు. రాబడింది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవు. అంటే అక్రమాన్ని సహింపలేవు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పు కొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే ఎవరు అపోస్తలులో ఎవరు అపోస్తలు కాదో ఇది కనుగొనేటువంటి కెపాసిటీ కలిగిన సంఘం. అంటే జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన సంఘం. మనము చెప్పా ఒకసారి మనము ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడ్డామని చెప్తూ ఎఫెసీ రాసిన పత్రిక 1:3 చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 1:3 వారు ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడిన వారు అనేటువంటి మాట మీకు చెప్పడం జరిగింది. ఈ ఎఫెసీ సంఘములో ఆ ప్రజలు గురించి కొన్ని మాటలు చెప్తూ అక్కడ రాయబడిన మాటలు కొన్ని చెప్తా చూడండి. 1వ అధ్యాయము 1వ వచనములో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అని చెప్పాడు. అంటే ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులను పరిశుద్ధులు అని పిలుస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసులు అని పిలుస్తా ఉన్నాడు అని పిలుస్తూ ఉన్నాడు. 6వ వచనములో లాస్ట్ లైన్ ఉంటుంది, ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనిను అని రామంటాడు. 3వ వచనములో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకున్నవారు. ఈ ఎఫెసీ సంఘములో ఉన్న వారి సంఘస్థుల యొక్క గొప్పతనం, వారు క్రీస్తు యేసు చేత ఏర్పాటు చేయబడిన వారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్న వారు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు, పరిశుద్ధులు అని పిలువబడిన వారు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ వచనములో కూడా మనము 5వ వచనం 6వ వచనం కలిసి ఉంటాయి కదా. ఇందులో క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, అంటే మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట ఇక్కడ చాలా గొప్పగా వారి గురించి వ్రాయబడింది. తర్వాత 12వ వచనములో కూడా
చూడండి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. తర్వాత 14వ వచనంలో ఆత్మచేత ముద్రింపబడిన వారిని అని రాయబడింది. 2వ అధ్యాయము 6వ వచనములో క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములను కనపరచు నిమిత్తం క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపాడు, మనం లేపబడ్డాము. తర్వాత 8వ వచనంలో కృపచేతనే రక్షింపబడ్డాం. చూడండి, చాలా సంగతులు ఉన్నాయి. మనము కృపచేత రక్షించబడ్డ వారు ఎఫెసీలు, ఆత్మచేత ముద్రింపబడిన వారు ఎఫెసీ సంఘములోని వారు, ఏర్పరచబడిన వారు ఈ ఎఫెసీ సంఘములో ఉన్నవారు. 1:17 మనోనేత్రములు వెలిగింపబడిన వారు. 1:17 మనోనేత్రము అంటే ఎంత గొప్ప ఆధిక్యత, పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘము ఈ మాటలు చూస్తుంటే అర్థమవుతా ఉంటుంది. ఈ ఎఫెసీ సంఘము, ఈ ప్రజలు, ఈ విశ్వాసులు అందరూ కూడా మనం చదువుకున్న మాట ప్రకారం పేతురు 2:9 ప్రకారం వారు దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు, దేవుని ప్రజలు అనుకోండి, సొత్తు తీసేసిన దేవుని ప్రజలే, రాజులని యాజక సమూహమే. కానీ ఈ సంఘం నీకు ఆయన మాట రాస్తూ ఇంత గొప్ప సంఘం, ఆధిక్యత కలిగిన వారు, భక్తిలో గొప్పవారు, మీకు మించిన సాటి అయిన వారు ఎవరు లేరు అని చెప్తూ వారిలో చోటు చేసుకున్న సన్నబడిన లేదా పలుచబడిన లేదా మెల్లమెల్లగా జారిపోతున్నటువంటి పరిస్థితి అదేంటంటే, ఒకటి ప్రేమలో దిగజారారు. ప్రేమలో అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారే, జ్ఞానం కలిగిన వారే. ఎందుకు జ్ఞానం కలిగిన వారని చెప్తున్నాను ఇక్కడ? ఎవరు అపోస్తలులు కాదో గుర్తించగలిగిన కెపాసిటీ కలిగిన వారు వాళ్ళు. రాయబడిన మాట అదేనమాట. దుస్తులను సహింపలేరంటే పాపాన్ని సహించలేరు. మనం ఒక్కోసారి అన్ని కవర్ చేస్తూ ఉంటాం. పోనీలు అంటే మనం సహిస్తున్నామని అర్థం, అంటే మనం రాజీ పడుతున్నామని అర్థం. వీళ్ళు రాజీ పడేవారు కాదు, భక్తిలో సిద్ధాంత విషయంలో రాజీ పడేవారు కాదు. దేవుని మాట అంటే దేవుని మాటే, ఆ ప్రకారం జీవించాలి, ఆ ప్రకారం బ్రతకాలి అని చెప్పేవారు, చేసేవారు. అది ఇంత భక్తి కలిగి, ఇంత ఆధిక్యత కలిగి వీరిలో ఏమి లోపం చోటు చేసుకున్నదంటే, మొదట ఉండిన ప్రేమ అంటే బహుశా దైవ ప్రేమ, సహోదరుల ఎడల ప్రేమ అది తగ్గిపోతా వస్తాం. ప్రేమ మనము నేను నిన్ను ప్రేమిస్తున్నాను బ్రదర్ అని చెప్పడం చాలా ఈజీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సిస్టర్ అని చెప్పడం చాలా ఈజీ. ఒక్కోసారి మనం చాలా ఈజీగా షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంటాం. షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రానే ప్రేమ ఉన్నట్టు కాదు, షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రానే ప్రేమ లేదని కూడా కాదు. ఈ మధ్య చాలా మంది షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోయారు, కరోనా పని అని. అది కొనసాగిస్తాం మరి ఇప్పటికి కూడా, చాలా మంచిదే ఒకవేళ. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా అంతరంగంలో ప్రేమ ఉండిడొచ్చు. ప్రియులారా, ఇదంతా చెప్పటం నేను వివరించలేదు, చెప్పలేదు. వీరు దేవుని ప్రజలు, సొంతైన ప్రజలు. ఈ ప్రజలలో ప్రేమ కరువైంది. ఈనాడు సమాజంలో, వ్యక్తులలో, సంఘాల్లో కరువైంది. ఏంటంటే ప్రేమ. వ్యక్తులలో ప్రేమ కరువైంది, సమాజంలో ప్రేమ కరువైంది, సంఘంలో కూడా ప్రేమ కరువైంది. ప్రేమ తగ్గిపోతా ఉంది. ఈ విషయంలో వారికి జాగ్రత్త, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కొద్దిగా తగ్గిపోతా ఉంది, దాన్ని కొద్దిగా లిఫ్ట్ చేయండి, మొదట ఉన్న స్థితికి రండి, మొదట ఉన్న ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ ఇంకా ఆయన ఏం చెప్పాడు, ఇట్లా కలిగి ఉండండి. ఒకవేళ మీరు రెక్టిఫై చేసుకోకపోతే
పూర్వపు స్థితికి రాకపోతే, పూర్వముడిన ప్రేమ మీరు కలిగి ఉండకపోతే ఏమని చెప్పాడంటే, మీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని ఆర్పేస్తాను అని చెప్పి 7వ వచనంలో చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎన్నిసార్లు చెప్తాం? చెప్పిన మాట ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, ఇంకా మాట చెప్తావా? ఒకసారి చెప్పాం, నువ్వు విన్నావు, నీకు చెవులు ఉన్నాయి. చెవులు కలిగిన వాడు వినుడు కాక. ఆదాము విన్నాడా లేదా? చెవి వినపడిందా లేదా? ఆనాడు ఐగుప్తు నుంచి విడుదల పొంది బయటకు వచ్చిన ఇశ్రాయేలుకు చెవులు ఉన్నాయా లేదా? విన్నాడా లేదా? ఈనాడు సంఘానికి కూడా చెవులు ఉన్నాయి. చెవులు, సంఘం అంటే గోడలు కాదు, చాపలు కాదు. సంఘంలో ఉన్న విశ్వాసం, లోపల ఉన్న విశ్వాసుల సమూహం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు, దాన్ని సంఘం అన్నారు. చాలా మంది సంఘం అంటే ఈ సిమెంట్ ఇసుక వాళ్ళతో కట్టబడిన మందిరం అనుకుంటూ ఉన్నారు. కాదు, అది స్థాయి ఉండి, స్థితి ఉండి, స్తోమత ఉండి, ఆ వెసులుబాటు ఉండి కట్టుకుంటే మంచిదే. మంచి ఫ్యామిలీ పెట్టుకుంటే మంచిదే. ఇంకా అవకాశం ఉంటే ఏసీ పెట్టుకున్నా మంచిది. అది హోదాను బట్టి. సంఘం అంటే అది కాదు. మారు మనసు పొంది పాపము విడిచిపెట్టి మారు మనసుకు అనుగుణంగా జీవిస్తూ దేవుని రాకడ కోసం సిద్ధపడుతూ ప్రభు బలలో చేవేస్తున్న వారే సంఘం. ఆ సంఘం కోసమే ప్రభు రక్తం చిందించాడు. ప్రభు కార్యం. పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పిన మాట ఇది. అయితే అందులో ఎఫెసీ సంఘం చరిత్రలో నేను గూగుల్లో దీని గురించి సెర్చ్ చేస్తే రాబడిన మాట ఏంటంటే, అది పట్టణము ఉంది అంటే కానీ పట్టణానికి పూర్వం ఉన్నంత వైభవం ఇప్పుడు లేదు అని ఉంది. అక్కడ పట్టణం ఉంది, ఇప్పుడు పూర్వం ఉన్నంత వైభవం, పూర్వం ఉన్నంత వ్యాపారం, పూర్వం ఉన్నంత రాజకీయం, పూర్వం ఉన్న అసలు సంఘము మందిరం అసలు లేదండి. అసలు మరొకసారి దానియేలు రెఫరెన్స్ బైబిల్ ఉందని అక్కడ చూస్తే రాయబడిన మాట ఏంటంటే, అసలు ఏమీ లేదు, పట్టణము కూడా లేదని రాయబడతారు. పట్టణం కూడా లేదని అక్కడ ఏం రాశారంటే, దానియేలు రెఫరెన్స్ బైబిల్ గ్రంథంలో ఒక పేరు రాశారు. అదేదో నేను రాశాను, అది ఏమని ఉందంటే, ఇక్కడ ఉండేది 3 అక్షరాల పేరు, అది ఇక్కడ లేదు. ఇప్పుడు ఐసాలుక్ అనే పేరుతో ఇది నేను గూగుల్ క్రోమ్లో చూస్తే ఒక పేరు ఉంది, గూగుల్లో చూస్తే ఇంకొక పేరు ఉంది. ఎన్ని పర్యాయ పదాలు ఏమో తెలియదు, కానీ ఒకదానికి ఒకరికి సంబంధమే లేదు. అంటే గ్రీకులో ఒక పదము అయ్యుండొచ్చు, అరబిక్లో ఒక పదము అయ్యుండొచ్చు, ఇంగ్లీష్లో ఒక పదం అయ్యుండొచ్చు, ఇంగ్లీష్ తెలుగులోకి వచ్చేసరికి ఒక పదం అయ్యుండొచ్చు. కానీ చాలా పేర్లు వేశారు. అసలు ఇదంతా అబద్ధమా నిజమా, ఇదంతా చెప్పాలన్నదా, చెప్తే ఇదంతా మన గలిబిలి చేసిన వాళ్ళను అయితే అంతిమంగా ఒకే ఒకటి ఏంటంటే, నేను అనుకోవడం, ఆనాడు ఎఫెసీ సంఘానికి దేవుడు చేసిన హెచ్చరికను వారు పట్టించుకోలేదు. ఆ హెచ్చరికను వారు లెక్క చేయలేదు. ఆ దేవుని ప్రేమను కోల్పోయారు. దేవుని ప్రేమ కోల్పోతే ఏముంటది? దేవుని భక్తి ఉంటుందా? ఉండదు. ప్రార్థన ఉంటుందా? ఉండదు. ఆ ప్రార్థన లేదు, భక్తి లేదు, ఆ దేవుని విషయంలో జాగ్రత్త లేదు. దాని కారణాన రాను ఆ పట్టణానికి ఉన్న అందం పోయింది, పట్టణానికి ఉన్న వైభవం పోయింది, ఆ పట్టణానికి ఉన్న ఆ హోదా పోయింది, ఆ పట్టణానికి ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులు అన్ని పటాపంచలై ఒక రోజున ఆ పట్టణంలో ఉన్న గుళ్ళు, గోపురాలు, లేక గొప్ప కట్టడాలు ఉన్నాయి, అవి కూడా పడిపోయినాయంట. అన్ని శిథిలమైపోయినాయంట. అవి మాత్రమే కాదు, యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేయబడుతున్న మందిరము కూడా శిథిలమైపోయింది. అది ఇప్పుడు లేదు మందిరం. అక్కడ మందిరం
అసలు ఎఫేసి అనే పేరుతో అసలు ఊరు కూడా లేదని చెప్తారు. పేరు మారిపోయింది. ఇదంతా కారణం ఏంటి? ఒకవేళ వారు ఆ రోజున దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం జాగ్రత్త ప్రేమ విషయంలో అది చెప్పాడే, ఆ ప్రేమ విషయంలో వారు జాగ్రత్త పడి ఉంటే వారు బాగుపడి ఉండేవారు. ఆ పట్టణం ఉండేది, సంఘం ఉండేది. ఆ భక్తిని బట్టి ఆ పట్టణానికి ఇంకా పేరు వచ్చేదేమో కదండి. ఒక్కోసారి ఆకారం చేసిన తప్పిదానికి ఇశ్రాయేల్ అందరికి ఓటమి వచ్చింది కదా, అందరికి అవమానం వచ్చింది కదా. అట్లానే ఒకవేళ వారు రెట్టిగా చేసుకొని ఉంటే, వారు జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు నా పట్టణం మంచిగా ఉండేదేమో. ఒకవేళ తెలియదు దేవుని చెప్తారు. నేను నా సాగు చెప్పుకుంటూ వచ్చాను, ఎక్కడ కూడా మీ వైపు చూడకుండా. 45 minutes అయిపోయింది, 40కే ముగించాలి. ముగింపు ఎట్లా చెప్దాం అనుకున్నా అంటే, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో నోవహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసాడు, చెప్పినట్లుగా చేశాడు. అదే జాగ్రత్త. అదిగో నోవహు ఇంకా కొద్ది రోజుల్లో రాబోతుంది, ఒక దినం రాబోతుంది. ఒక 40 రోజులు పగలు రాత్రి ఎడ తెరిపి లేకుండా జడివాన. నువ్వు జడివాన అని వారికి నేను చదువుతున్న పుస్తకంలో జడివాన పేరు ఉన్నది, ఇప్పుడు లేనట్టుంది ఆ పేరు తీసేసి. అసలు జడివానే లేదు. ఎప్పుడు వర్షం పడినప్పుడు బంగారంలా ఫీల్ అవుతుందమ్మా. ప్రియులారా, వర్షం రాబోతుంది, జాగ్రత్త. ఈ లోకమంతా నాశనం కాబోతుంది, జాగ్రత్తగా. అయితే నువ్వు బ్రతకాలి అంటే ఒక ఓడ చేసుకో. ఆ ఓడలోకి నీవు, నీ భార్య, నీ పిల్లలు, అట్లా కొన్ని జీవులు జతలుగా తీసేసుకో, అప్పుడు నువ్వు బ్రతుకుతావని చెప్పాడు. వెంటనే ఆయన చెప్పిన ప్రకారం, అంటే అవి చెప్పిన జాగ్రత్తను తీసుకున్నాడు, జాగ్రత్తను పాటించాడు. నోవహు బ్రతికాడు, నోవహు కుటుంబం బ్రతికింది. మరలా అప్పటి నుండి మరో సంతతి ప్రారంభమైంది. నోవహు కుటుంబం బ్రతకడానికి కారణం చెప్పిన లేక వినిన సంగతి. ఆకాశం దేవుడు చెప్పాడు కదా, ఏదైతే తన చెవికి వినబడిందో ఆ విన్నది. ఇదిగో నోవహు, నువ్వు ఓడ పెట్టుకో, ఇదిగో ఓడ ఇట్లా తయారీ, అలా తయారీ, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ కొత్తలు ఇవన్నీ చాలా స్టోరీ చెప్తే ప్రతిదీ దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రకారం చేశాడు. ఆ నోవహు బ్రతికాడు, నోవహు కుటుంబం నోవహు కుటుంబం కాపాడబడింది, నోవహు కుటుంబం రక్షించబడింది. ఈ రోజున ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నారా? మీరు బ్రతకాలంటే నీకు వినిన సంగతులను విడిచిపెట్టకుండా జాగ్రత్త కాపాడు. ఎలా? ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. అది విన్నావుగా? నీ చెవి వినబడిన మాట నిజమే. నీ చెవికి ఏదైతే వినబడిందో ఆ మాట ప్రకారం నువ్వు రాగలిగితే, వినగలిగితే. ఇక నా మాట ముగిస్తున్నాను. మనమందరం ఎవరం? దేవుని సొత్తైన ప్రజలు. ఈ దేవుని సొత్తైన ప్రజలకు దేవుడు ఇచ్చిన జాగ్రత్త లేదా దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, ఇదిగో అదమా అది తినొద్దన్నాడు. కానీ హెచ్చరిక లెక్క చేయలేదు, జాగ్రత్తగా ఉండలేకపోయాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరిక చేశాడు, విగ్రహాల విషయంలో జాగ్రత్త ఉండంటే వారు జాగ్రత్తగా ఉండలేకపోయారు, విగ్రహాలను చేశారు, వారు నాశనమై జాగ్రత్త వహించలేకపోయారు. ఎఫెసీ సంఘానికి కూడా ఒక హెచ్చరిక చేశాడు, ప్రేమ విషయంలో ఆ జాగ్రత్త వహించలేకపోయారు. ఆ ఎఫెసీ సంఘం జాగ్రత్తకు వహించింది, జాగ్రత్త వహించలేదనే విషయాలు బైబిల్లో ఏమి రాయబడలేదు. కానీ చరిత్రలో రాయబడిన ఒక మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఎఫెసీ సంఘం పట్టించుకోలేదు, దేవుడు ఇచ్చిన సంగతులు వినలేదు, పెడచెవిని పెట్టింది, లెక్క చేయలేదు. ఆ సంఘం కనుమరుగైపోయింది. ఈ రోజున నీ సంగతి, నా సంగతి ఏంటి? దేవుడు ఇచ్చిన మాటలు, హెచ్చరికలు నువ్వు వింటున్న సంగతులు అవి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడాలి. మాట మన విన్న సంగతులు కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే ఎట్లా ఉంటుందో నోవాహు విషయంలో చూశాం. కొట్టుకొని పోకుండా విన్నాడు, చేశాడు, నోవాహు కాపాడబడ్డాడు, రక్షించబడ్డాడు. ఈ రోజున మనం కూడా ఈ శాపం నుంచి, పాపం నుంచి, పాతాళం నుంచి కాపాడబడాలంటే, రక్షించబడాలంటే
మనం వీలిన సంగతులు కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉంటే, దేవుని మాట ప్రకారం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. నేను అర్థాంతరంగా ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. అందరికీ వందనాలు. దేవుని మాటలు వింటే ఏం జరుగుతుంది, వినకపోతే దేవుని వాక్యం బట్టి జాగ్రత్త వ్యక్తి ఇశ్రాయేలు జనం సంఘం దేవుని మాట్లాడే జాగ్రత్తలు పాటించకపోతే నష్టపోయారు. దేవుని మాట విన్న నోవహు మేలు దీవించబడ్డాడు, కాపాడబడ్డాడు అనే విషయం మనం కూడా విధంగా జీవించడానికి దేవుడు సాయం చేయగాక. మరి చక్కని మాట్లాడించిన రవి గారికి సంఘం తరఫున ప్రార్థిస్తున్నాం, ప్రార్థన తీసుకున్నాం. సర్వాధికారి సర్వోన్నతానికి మా గొప్ప దేవ, మీ సన్నిధిలో మేము వేచి అందించిన చక్కని మాటలు తీసుకోవాలి. అయ్యా మరి మీ మాట వినకపోతే, మేము జాగ్రత్త పడకపోతే జరిగే నష్టాలు చూసినప్పుడు వ్యక్తిగతంగా మరి ఆదామవాదు మరి నష్టపోయారు, జనంగా ఇశ్రాయేలు నష్టపోయారు. ఎఫ్ఎస్సి సంఘం కూడా చూసాం. అయ్యా మరి నోవహు అయితే చెప్పినది యథావిధిగా చేశాడు, మరి కాపాడుకుంటాడు, వీలు పొందాడు. మేము కూడా మా జీవితంలో మీరు చెప్పినట్లు మీ వాక్యంలో రాయబడిన ఆజ్ఞలను గాయకుంటూ జాగ్రత్తలు మేము పాటిస్తూ నష్టానికి సాయం చేయండి. వినబడిన మాటలు మా హృదయంలో ఫలింపజేసి మా జీవితంలో కార్య రూపం ధరించిన సహాయం చేయండి. ప్రభావ మీరు మా పట్ల సంఘం పట్ల చేసిన మేలన్నింటినీ బట్టి స్తోత్రాలు. మరి గరుడ నిలబెట్టుకుని స్తోత్రాలు దీవించండి. మీ ప్రభావ ఇంకా వాడుకొని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చేయాల్సిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి ఒక్కరికి నా అక్కర అవసరం తెలుసు. అయ్యా మేము మాకున్న అక్కర్ల అవసరం తీర్చే దేవుడు, మాకు తోడైండి నడిచే దేవుడు. ప్రతి ఒక్కరి అక్కర్ను బట్టి మరి ప్రేయర్ పాయింట్స్ అన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరే మహిమలను పొందండి. ప్రతి ఒక్క అక్కర్ను తీర్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారిని, మరి పిల్లల కోసం చూస్తున్న వారిని, చదువుకుంటున్న వారిని, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కార్యాలు మా మధ్యలో జరిగించుకున్నట్టు మేము తిరిగి కలుసుకుంటాము. మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధి, మీ యొక్క తోడు అందరికీ దాయి చేయమని మమ్మల్ని మేము మీ చేతిగా అప్పగించుకుంటున్నాము. మీ నామానికి మహిమగంతో తెచ్చుకున్నాము. రక్షకుడు విమోచకుడు నన్ను యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.